నెంబర్ 1 1,24,000 కోట్లు పెట్టుబడి. అదానీ గ్రూపు బరిలో రాబోతున్న విమానాశ్రయ, వాయుమార్గ విస్తరణ ప్రణాళిక. అదానీ గ్రూప్ భవిష్యత్తు 5 సంవత్సరాలలో తన ఎయిర్పోర్టు నెట్వర్క్కు 1,24,000 కోట్ల పెట్టుబడి చేయాలని కోరుకుంటోంది. కొత్త ఎయిర్పోర్టు హబ్గా నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది డిసెంబర్ 25న ప్రారంభం కానుంది. ఇందులో కొత్త టెర్మినల్స్, తాజా టాక్సీవేస్ మరియు కొత్త రన్వే వంటివి నిర్మించబడతాయి. నెంబర్ 2 ఢిల్లీ లాల్ కిల్లా మూసివేత. ఢిల్లీలోని ప్రపంచ ప్రసిద్ధ లాల్ కిల్లా అంటే రెడ్ ఫోర్టును డిసెంబర్ 5 నుండి 14 వరకు ప్రజలకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకనగా అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సమావేశం మల్టీ కల్చరల్ ఈవెంట్ లాల్ కిల్లాలో జరుగుతోంది. ఇది ఒక ప్రత్యేక ప్రపంచ వారసత్వ కార్యక్రమం. దీనిలో అనేక దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ బృందాలు, సాంస్కృతిక నిపుణులు పాల్గొననున్నారు. ఇది చాలా అరుదైన విషయం. సాధారణంగా ఈ సమావేశాలు యూరప్, అమెరికా, మధ్య ఆసియా నగరాల్లో జరుగుతాయి. కానీ ఇప్పుడు మొదటిసారి భారతదేశం ఆతిథ్యం. నెంబర్ 3 ఎడ్యుకేషన్. యూజీసీ ఈరోజు కొత్త అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం. సిబిఎస్ఈ ఈరోజు బోర్డు పరీక్షలకు సంబంధించిన కొన్ని సబ్జెక్టు స్పెసిఫికేషన్ సూచనలు విడుదల చేయవచ్చు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ 2025 అప్లికేషన్ డెడ్లైన్ పొడిగించే అవకాశం. నెంబర్ 4 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఆర్బీఐ ఈరోజు ఎంపీసీ ఆర్థిక సమీక్ష మీటింగ్ రిపోర్టును విడుదల చేసే అవకాశం. బ్యాంకులు క్రెడిట్ కార్డు ఛార్జీలకు సంబంధించిన కొత్త కస్టమర్ ఫ్రెండ్లీ పాలసీలు ప్రకటించే సూచనలున్నాయి. నెంబర్ 5 హెల్త్ డిపార్ట్మెంటు. దేశవ్యాప్తంగా రాబోయే వైరల్ ఇన్ఫెక్షన్ సీజన్ కోసం హెల్త్ అడ్వైజరీ విడుదల చేయవచ్చు. ఏఐఐఎంఎస్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కనెక్ట్ టెలి కన్సల్టేషన్ సర్వీసులు మరిన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం. జెనరిక్ ఔషధాలపై కొత్త ధర నియంత్రణ జాబితా ప్రకటించే సూచనలు ఉన్నాయి.